గత 2 వారాలుగా సంతానలేమి సమస్యల గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఎండలు బాగా పెరిగిపోయినాయి. ఈ ఎండల వల్ల సంతానలేమి సమస్యలు ఏమన్నా పెరుగుతాయా? డాక్టర్ జిగ్నా గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ శ్రావ్య. మ్యామ్, ఎండలు బాగా పెరిగిపోయినాయి. అసలు ఈ సమ్మర్ వల్ల ఫర్టిలిటీ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? ఓకే, ఇది ఒక చాలా మిస్కన్సెప్షన్ శ్రావ్య. ఫర్టిలిటీ సమ్మర్ సీజన్లో తగ్గిపోతుంది, ప్రెగ్నెన్సీ రాదు అట్లాంటి ఏమి ఉండదు. జనరల్గా మేము ఆలోచిస్తే చాలా గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ రజనీకాంత్ అండ్ రామానుజం, ద పర్సన్ హూ నవంబర్ డిసెంబర్ జనవరిలో డెలివరీస్ అవుతాయి కదా. సో అట్లాంటి ఎప్పుడు లేదు. ఇన్ఫ్యాక్ట్ సమ్మర్లో చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది ఆన్ ఫర్టిలిటీ. ఎగ్ స్పర్మ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్డ్ ఉంటుంది. సో దానికోసం చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సమ్మర్ సీజన్లో మాకు విటమిన్ డి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. విటమిన్ డి ఈజ్ వెరీ నెసెసరీ ఫర్ స్పర్మ్ అండ్ ఎగ్ హెల్త్. సో ఇప్పుడు మేము జనరల్గా బయట తిరిగితే ఒక 15 to 20 minutes ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఇన్ ద సమ్మర్ సీజన్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ విటమిన్ డి లెవెల్స్. అట్లాంటి విటమిన్ డి ఉన్నప్పుడు మాకు స్పర్మ్ క్వాలిటీ ఎగ్ క్వాలిటీ రెండు బెటర్ ఉంటుంది. అదర్ థింగ్ ఈజ్ ఇప్పుడు సమ్మర్లో దొరికే ఫ్రూట్స్, థింగ్స్ లైక్ మ్యాంగో, మస్క్ మెలన్, వాటర్ మెలన్, గ్రేప్స్, ఆల్ దీస్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ ఫ్రూట్స్లో కొన్ని అంశం లైకోపిన్, విటమిన్ సి అవి అన్నీ ఉంటాయి. దీనివల్ల కూడా స్పర్మ్ హెల్త్ అండ్ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్స్. ఇట్స్ వెరీ నెసెసరీ ఫర్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ గ్యామెట్స్. అదొకటి. అండ్ థర్డ్ థింగ్ ఈస్ ఈ సమ్మర్ సీజన్లో మనం చిన్నప్పటి నుంచి వీ ఫీల్ సమ్మర్ సీజన్ ఈజ్ హాలిడే సీజన్. ఓకే, ఎస్ ఆర్ నో? సో మనం మెంటల్ సైకాలజీలో కూడా వీ హ్యావ్ అ ఫీలింగ్ దట్ సమ్మర్ ఈజ్ హాలిడే పీరియడ్. సో ఆ టైంలో మాకు స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తక్కువ, రిలాక్స్గా ఉంటాం, హాలిడేస్ ప్లాన్ చేస్తాం. సో దట్ టైమ్ వెన్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ లెస్, ఫర్టిలిటీ ఈజ్ మోర్. ఓకే. సో ఇవి 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. అండ్ చాలా స్టడీస్లో కూడా ప్రూవ్ అయింది దట్ సమ్మర్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ ఐయుఐ, ఐవిఎఫ్, ఎంబ్రియోస్ ఆ టైంలో రెడీ అయింది అనుకోండి, దే హ్యావ్ 30% మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఇంప్లాంటేషన్. ఓకే. సో సమ్మర్లో ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ. సో ఈ మిస్కన్సెప్షన్ ఎవరికి ఉండకూడదు. మ్యామ్, మీరు విటమిన్ డి అన్నారు, అలానే విటమిన్ ఈ కూడా సెక్షువల్ హెల్త్కి చాలా మంచిది. సో దాని గురించి చెప్పండి మేడం. All vitamins are important, Shravya. Especially so, for sexual among this for fertility related మేము విటమిన్ సి, విటమిన్ ఈ, జింక్ అవి అన్నీ చాలా, మినరల్స్లో జింక్ అవి అన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ జనరలీ సీన్ ఇన్ ఫ్రూట్స్ లైక్ బెర్రీస్, అవకాడోస్, నట్స్, ఇవి అన్నీ దానిలో ఇవి అన్నీ అంశం ఎక్కువ ఉంటుంది. సో దే ఆల్ హెల్ప్. అండ్ ఈ సీజన్లో కొంచెం రంజాన్ ఈ సీజన్లో లాట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ డేట్స్ ఆర్ కన్జ్యూమ్డ్ కదా. సో దాట్ ఈస్ ఆల్సో వెరీ హెల్దీ ఫర్ ద స్పర్మ్ అండ్ ఎగ్ క్వాలిటీ. సో సమ్మర్ సీజన్లో దొరికే ఫ్రూట్స్, ఆల్ సీజనల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తినడం వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ, నాట్ జస్ట్ ఇన్ఫర్టిలిటీ, మన ఓవరాల్ హెల్త్ చాలా బాగుంటుంది. సమ్మర్లో మనకు ఎదురయ్యే ఇంకో ప్రాబ్లం మ్యామ్, డీహైడ్రేషన్. అంటే బాగా వేడి ఉంటుంది, వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్, దానివల్ల ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో హైడ్రేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా నార్మల్గా ఇఫ్ యూఆర్ డ్రింకింగ్ 1 to 2 liters వాటర్, సమ్మర్లో కొంచెం ఎక్కువనే తాగాలి, 3 to 4 liters వరకు తాగాలి. బికాజ్ ఈ డీహైడ్రేషన్ వల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. ఈ సీజన్లో చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్, హై ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ కిడ్నీ స్టోన్స్, అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మళ్ళీ జెనైటల్ ఆర్గన్స్లో ఇన్ఫెక్షన్. సో ఇవి అన్నీ కోరిలేటెడ్ ఉంటుంది. సో దానివల్ల స్పర్మ్ క్వాలిటీ అండ్ ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో తెలుసుకున్నారు కదా, కీప్ యువర్ డైట్ హెల్దీ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? ప్లీజ్ కమ్ అవుట్ అండ్ టేక్ ట్రీట్మెంట్. మీ కండిషన్ని ఐడెంటిఫై చేసి మీ ట్రీట్మెంట్ తీసుకోండి, కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ తీసుకోండి. డాక్టర్ జిగ్నా, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. సంతానలేమి సమస్య చాలా పెరిగిపోతుంది. సో ఇలాంటి వాటి మీద అవగాహన కోసం, మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, ఫాలో, సబ్స్క్రైబ్.